asking about me, where I've been and where I sleep. It's hard to find me if you really want to. Turns past that takes a cool sign. Same ball cap, same old boots. Trying to outrun the thought of you, but in the standing true, don't stop. You can't. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం అనమాట. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియో అందరూ చూసి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అందరికీను. ఈ వీడియోలో ఎక్కడికో వెళ్తున్నారు మీరు అని అనుకుంటున్నారు కదా, థంబ్నెయిల్ చూసినట్టు. మేము టెంపుల్కి వెళ్తున్నామండి. ఫేమస్ టెంపులే కదా ఇది, మీకు అందరికీ తెలిసిందే. ఈ వీడియోలో నేను అదే షేర్ చేయబోతున్నాను అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము దీనికి వెళ్ళాలంటే మనం ఓన్ వెహికల్లో వెళ్ళాలంటే 4-5 టోల్స్ వస్తాయి. లేదు, ఇంకా 6 వస్తాయి అనుకుంటా. 6 వస్తాయి. ఆ టోల్స్ అన్నీ కట్టుకొని భయం లేకుండా వెళ్ళొచ్చు అనమాట. మేము 3:30కి బయలుదేరాము. ఫ్రైడే 3:30 బయలుదేరామన్నమాట. ఇక్కడ ఇంట్లో 3:30కి బయలుదేరితే మేము అక్కడికి వెళ్ళేపాటికి 9:30, 10 అయింది. అంటే 6 అవర్స్ జర్నీ పడుతుంది అనమాట. అందులో హాసన్ దాటిన తర్వాత చిన్న రెయిన్ పడడం స్టార్ట్ అయిందనమాట. హాసన్ దాటిన తర్వాత మళ్ళీ సకలేశ్పుర ఘాట్ సెక్షన్కి పోయిన తర్వాత హెవీ రెయిన్, అసలు హెవీ రెయిన్ అంటే రోడ్డు కూడా కనిపించకూడదు అంత రెయిన్ వస్తుందన్నమాట. అంత హెవీ రెయిన్. ఇంకా అక్కడికి వెళ్ళి రూమ్ చేసుకున్న తర్వాత ఇంక పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మాకు పూజ ఉందన్నమాట. పూజ చేసుకోవడానికి మేము 4 గంటలకి లేచి స్నానాలు చేసేసుకొని నైట్ ఇంక పడుకొనేసి స్నానాలు చేసేసుకొని పోయేసి అక్కడ పూజ దగ్గరకు పోతే ఎవ్వరూ లేరు అసలు. చాలా తక్కువ మంది జనం ఉన్నారు. అసలు గుడి కూడా ఇంకా ఓపెన్లో లేదనమాట. అంటే గుడి ఓపెన్లో ఉంది, దేవుని గుడి. ఇది టోకన్స్ ఇస్తారు కదా, అది లేదనమాట ఓపెన్లో. మేము ఆన్లైన్లో బుక్ చేసుకుంటాము. ఆశ్లేష బలి పూజ అనేది మేము చేయాల్సింది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఇది ఓన్లీ ఆన్లైన్లో చేసుకున్న వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది, ఆఫ్లైన్లో దొరకదనమాట. సో అందుకనేసి మేము ఇంకా జనాలు చాలా తక్కువ మంది పీపుల్స్ ఉన్నదానికి వెళ్ళి టీ తాగేసి అప్పటికే వర్షం పడతా ఉండే. ఇంకా మాకు 7 o'clockకి కౌంటర్ ఓపెన్ చేసేది కదా, అప్పుడు ఇంకా ఎవరు రాలేదు అంతవరకు. అప్పటికి ఇంకా 6 అయింది అంతే. మేము అక్కడికి వెళ్ళి 6:30 అయింటుంది. ఇంకా మేము రెడీ చేసి వెళ్ళి టీ తాగేసి టెంపుల్ దగ్గరికి ఒక్కొక్కసారి వెళ్తున్నారు. కౌంటర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా, ఎప్పుడు తీసుకుందాం. ఆన్లైన్లో అది చాలామందికి నైటే ఇస్తారంట. నైటే తీసుకోవాలా మనము ఎక్కడ ఏమి అనేది చెప్తారు వాళ్ళు అని అన్నారు. కానీ మేము నైట్ పోయే తలకే 9 గంటలు అయింది కదా, అందుకనేసి నైట్ చూడలేదు. మాకు అదొకటి భయం ఉండే, ఒకవేళ లేకుంటే పోస్ట్పోన్ చేస్తారు మీకు అని అన్నారు. మేము ఆల్రెడీ ప్లానింగ్ చేసుకొని పోయినాం అనమాట. 2 days టైం స్పెండ్ చేసి నెక్స్ట్ డే వెళ్ళాలని. ఇంకా సాటర్డే పూజ చేసేసి సండే పోస్ట్పోన్ చేస్తే సండే పూజ చేసేది మళ్ళీ మండేకి అవుతుంది అనమాట. సో అందుకనేసి ఇంకా ఇంట్లో ఇక్కడ డ్యూటీస్ అన్నీ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. అందుకనేసి ఎట్లయినా సరే మనకి దొరకాలని చెప్పి చాలా ట్రై చేసామన్నమాట. 7 o'clock పోతేనే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆఫ్లైన్లో వాళ్ళకి ఏమంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదన్నమాట. ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో అందుకనేసి ఇంకా ఓపెన్ అవుతూనే ఒక స్వామి కలిసామన్నమాట మేము. అక్కడ ఆయన ఏం చెప్పారంటే, మీరు ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు 8 గంటలకు పూజ ఉండేది, మీరు ఇప్పుడే ఏం వెళ్ళాలండి. చిన్న పిల్లవాడు ఉన్నాడు, మీకు పేరెంట్స్ ఉన్నారు. 12 అవుతుంది పూజ కంప్లీట్ అయ్యేపాటికి. 8 o'clockకి మనం పూజలో కూర్చుంటే 12 వరకు పక్కన కదిలేదే లేదనమాట. సో ఇంత జనం ఉంటారు కాబట్టి దేవుని దర్శనానికి వెళ్ళండి ఫస్ట్. ఎవరు జనం లేరు కదా, ఇంకా కొంతసేపు దేవుని చూడడానికి వదులుతారు మీకు అని చెప్పేసి చెప్పారనమాట. తినేసి ఆ దేవుని దర్శనం చేసుకొని టిఫిన్ రెడీ అయి ఉంటుంది, టిఫిన్ తిని పాలు అన్నీ ఇస్తారు, తాగేసి మీరు హ్యాపీగా 8 గంటలకు వెళ్ళండి. అంతవరకు ఎక్కడికి వెళ్ళొద్దండి, ఇక్కడే స్వామిని చూసుకొని ఇక్కడే ఉండండి అని చెప్పారనమాట వాళ్ళు. సరేలే అని చెప్పేసి వాళ్ళంతా చెప్పిన దానికి వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చారు మాకు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి అని. ఆ స్వామి ఇక్కడ యలంక స్వామినంట. సో అందుకనేసి అట్లా చెప్పారు. అబ్బా థ్యాంక్ అనుకొని మేము కూడా ఇంకా దర్శనానికి వెళ్ళిపోయినాం. ఎవ్వరు లేరండి దర్శనానికి వెళ్ళింటే. అసలు ఎంత బాగా దేవుని చూసామంటే నిజంగా నాకేమంటే అనిపించింది, మా పేరెంట్స్ని ఒకటి పిలిచిపోయినాం కాబట్టి దేవుని ఎక్కడ చూడలేకపోతారో ఏమో, జనం మీద చూస్తారో లేదో అనుకున్నాము. బట్ వాళ్ళని అడిగితే చాలా బాగా చూసినాం, మీరేం టెన్షన్ పెట్టుకోవద్దండి, బాగా చూసినాం అని చెప్పారనమాట. సో నాకు హ్యాపీ అనమాట, పిలుచుకొచ్చిన దానికి వాళ్ళు హ్యాపీగా చూసినారని నాకు అది బాగా హ్యాపీ అనిపించింది. ఇంకా 8 o'clock అంటే మేము వెళ్ళి అక్కడే స్నాక్స్ ఇస్తాండ్రి.
స్నాక్స్ తీసుకొని మళ్ళీ పాలు ఇచ్చారు తాగేసి. ఇంకా ఇప్పుడు ఇది మనం పూజ చేయడానికి వెళ్ళే ప్లేస్ ఎంట్రెన్స్ అనమాట. నది రాత్రి నుంచి వచ్చిన నీళ్ళు అట్లా నీళ్ళు పోతున్నాయంట. యాక్చువల్గా ఈ పూజకి మేము నదిలో స్నానం చేయాల్సిందే, కానీ అది కుదరలేదు మాకి. ఇంకా క్లోజ్ చేసేసినారు నది దగ్గరికి పోయేకి, ఎవరిని పంపిస్తాను లేదంట. ఇదే మేము చేసిండే పూజ అనమాట. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ పూజ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి గైస్, తెలుసుకోవాలని ఉంది. ఇంకా 12 o'clockకి మనం కెమెరాలు ఏం ఓపెన్ చేసి వీడియోలు ఏం తీయడానికి ఏం లేదనమాట. అసలు ఫుల్ స్ట్రిక్ట్ అక్కడ. పూజ ఎంత బాగా చేసినారంటే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఒక పూజారి దగ్గరుండి మనకు పూజ చేపిస్తాడనమాట. ఇంకా 12 గంటలకి పూజ అయిపోయిన వెంటనే మేము స్నానం చేయాలి. అప్పుడు స్నానం చేసి మళ్ళీ భోజనానికి రావాలి. సో అందుకనేసి ఇంకా 12 గంటల్లో పోతా అంటే ఏనుగు కనిపించింది అనమాట. అప్పుడు వీడియో తీసాను ఇది మెయిన్ రోడ్లో. ఇంకా రూమ్కి వెళ్ళేసి ఇంకా అక్కడ స్నానం చేసేసుకొని, వాన అంటే వాన అసలు ఏమాత్రం తగ్గనే లేదు వాన అసలు. మళ్ళీ మేము రూమ్కి వెళ్ళేసి ఇంక స్నానం చేసుకొని మళ్ళీ భోజనానికి వెళ్ళామన్నమాట. అంటే ఈ పూజ చేయించిన వాళ్ళకే సపరేట్ భోజనం ఉంటుంది, నార్మల్ దర్శనానికి వచ్చిన వాళ్ళకి సపరేట్ భోజనం ఉంటుందన్నమాట. ఉంటారనమాట. ఈ పూజ చేయించిన వాళ్ళకి సపరేట్ భోజనం పెట్టేవాళ్ళు. ఇంకా అన్నం తినేసుకొని వచ్చి ఇంక ఇక్కడ ఉన్నాం. మా రూమ్ చాలా గలీజ్గా ఉంది, అందుకనేసి వాళ్ళని క్లీన్ చేయండి అని చెప్పి వాళ్ళకి కీస్ ఇచ్చేసి మేము సామాన్లన్నీ ఎత్తుకొని వచ్చి ఇంకా దర్శనం చేసేసుకొని స్వామిదంతా ఫుడ్ కానీ తినేసి ఇంక ఇక్కడ కూర్చొని ఉన్నామన్నమాట. పొద్దున్నే ఒక పూజ అయితే అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు మీకు చూపించిన పూజ అయితే కంప్లీట్గా అయిపోయింది ఇంక ఇక్కడితో. ఇంక ఈరోజు 12కి అయిపోయింది కాబట్టి 1-1:30 వరకు మేము అక్కడ భోజనశాలలో ఉన్నాము. అది అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి పోవాలా, కానీ మేము రూమ్కి పోకుండా ఏదైనా షాపింగ్ చేద్దామని అక్కడే ఉన్నాం, కానీ వాన వస్తూనే ఉందన్నమాట. సో ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను మీకు అంతా.